సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. థ్యాంక్ ఒక్కసారి గురువారం నాడు మార్కెట్లు ఎక్కడ క్లోజ్ అయినా చూద్దాం. 2 ఏప్రిల్ గురువారం మార్కెట్లకి చివరి వర్కింగ్ డే, వీకెండ్. ఎందుకంటే శుక్రవారం గుడ్ ఫ్రైడే కారణంగా మార్కెట్లకు సెలవు కాబట్టి. సో గురువారం క్లోజింగ్ చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 185 పాయింట్ల లాభంతో 73,319 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 33 పాయింట్ల లాభంతో 22,713 వద్ద క్లోజ్ అయింది. సో గురువారం నాడు ఏదో స్వల్ప లాభాలను కూడా చెప్పకూడదు, ఏదో కొంచెం ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఎస్, యుద్ధానికి సంబంధించి ఇంకా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ సరిపోనట్టు ఇంత సీరియస్ గా యుద్ధం జరుగుతున్నా, ఇంత సీరియస్ గా ప్రాణ నష్టం జరుగుతున్నా, రోజుకు కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి యుద్ధం చేస్తున్నా కూడా ఇవాళ మళ్ళీ ఇంకొక కొత్త స్టేట్మెంట్తో ట్రంప్ మళ్ళీ రావడం జరిగింది. ఔషధాలపై ఆల్మోస్ట్ ఒక 100% టారిఫ్ వేస్తానంటూ కూడా మరొక టారిఫ్ బాంబు పేల్చాడు. సో ఏంటి అసలు ఎటు చూసినా సరే మార్కెట్లకు అంతా నెగటివ్ న్యూస్ బికాస్ ఆఫ్ ట్రంప్. ఎలా చూడాలి ఈ సిచ్యువేషన్ ని? సో లాస్ట్ వీక్ మనం థర్స్డే రోజు కానీ మనం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఈ నెగటివ్ న్యూస్ మీరు ఏవైతే చెప్తున్నారో నెగటివ్ న్యూస్ తో దాదాపుగా 22,200 వరకు కూడా మార్కెట్ అనేది వెళ్ళిపోయిందండి. సో ఒక్కసారిగా అక్కడి నుంచి రికవరీ అనేది మనకి దాదాపుగా ఒక 600 పాయింట్స్ మార్కెట్లో రికవరీ కనిపించి అది 22,700 వరకు మనకి 500 పాయింట్స్ 600 పాయింట్స్ రికవరీ అనేది లోయెస్ట్ పాయింట్ నుంచి కనపడడానికి మనకి 3 రీజన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్తో మనకి రూపీ అనేది చాలా వరకు రికవరీ అయింది. సో ఆర్బీఐ కొన్ని యాక్షన్స్ తీసుకుంది. సో ఎలా అయినా ఈ మన రూపీ డిప్రిసియేషన్ ఎగెనిస్ట్ $95 అవ్వగానే చాలా వరకు ప్రెషర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మీద పడింది. సో ఇమీడియట్గా ఆర్బీఐ ఇంటర్వ్యూన్ చేసుకొని ఎక్కడికక్కడ డెరివేటివ్స్ మార్కెట్స్ మీద కానీ స్పెక్యులేషన్ ట్రేడింగ్ మీద కానీ చాలా వరకు వాళ్ళు కంట్రోల్ పెట్టడంతో మార్కెట్లో మళ్ళీ రూపీ అనేది రికవరీ కనిపించింది. 1.5% వరకు రూపీ రికవరీ అయింది. సో 93-92 ఈ రేంజ్లో మార్కెట్స్లో రూపీ అనేది రికవరీ అయ్యగానే మార్కెట్స్లో కొంచెం పాజిటివిటీ అనేది అంటే రికవరీ అనేది కనిపించింది. సెకండ్ ఏంటంటే లాంగ్ వీకెండ్ అవ్వడంతో అందరూ కూడా, ఎందుకంటే ఈ ట్రంప్ ఈ 3 డేస్లో ఏం స్టేట్మెంట్స్ ఇస్తాడో తెలియదు. సో దానివల్ల ఏం చేశారంటే అందరూ కూడా కొంచెం క్లోజ్ చేసేసుకున్నారు. వాళ్ళ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ 3 డేస్ లాంగ్ వీకెండ్ రావడంతో. సో దీనివల్ల కూడా మనకి మార్కెట్లో కాస్త ఫ్లాట్గా క్లోజ్ అయిందండి. బట్ అనిశ్చిత అయితే మీరు అన్నట్టుగా అలానే ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ డిస్ట్రప్షన్స్ అనేవి ఆ విధంగానే ఉన్నాయి. ఒక్కసారిగా ఆయన ఒక్కరోజు మార్నింగ్ ఆయన స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్ మీద నెక్స్ట్ 2-3 వీక్స్ చాలా హార్డ్గా హిట్ చేస్తాము, ఈసారి వాళ్ళ ఎనర్జీ ఫెసిలిటీస్ మీద కూడా హిట్ చేస్తాము, ఈ 2-3 వీక్స్లో ఏదో ఒకటి తేల్చేస్తాము అని చాలా వరకు చాలా హార్డ్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే ఓవరాల్గా మళ్ళీ యూఎస్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ ఇంక్లూడింగ్ ఇండియన్ మార్కెట్స్లో కూడా ఆ విధంగా మనకి నెగిటివిటీ అనేది కనిపించింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $99 నుంచి మళ్ళీ ఒక్కసారిగా ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 106, 107 ఈ రేంజ్ వరకు కూడా మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం అనేది ఇండియన్ మార్కెట్స్కి చాలా చాలా నెగిటివ్. ఎందుకంటే ఇప్పటికీ మనం 80-85% మనం క్రూడ్ ఆయిల్ మీదే డిపెండ్ అయి ఉన్నాము, ఇంపోర్ట్స్ మీద. ఒకవైపు డిస్ట్రప్షన్స్ జరుగుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో చాలా షిప్స్ అండి, కొన్ని వేల షిప్స్ అక్కడ ఇంకా బయటకు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన 2 కండిషన్స్. ఇక్కడ నుండి షిప్స్ కానీ బయటకు వెళ్ళాలి అంటే యాన్లో పే చేయమంటున్నారు, అంటే చైనీస్ కరెన్సీలో పే చేయమంటున్నారు, లేదు బిట్ కాయిన్స్లో పే చేయమని కొత్తగా ఇరాన్ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు. సో దానివల్ల ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి. కొన్ని కంట్రీ షిప్స్ని వదులుతున్నారు, పంపిస్తున్నారు, కొన్ని షిప్స్ని అయితే ఆపేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఓవరాల్గా ఎక్కడ చూసినా ఈ ఆయిల్, గ్యాస్ అన్నీ కూడా అక్కడే, కొన్ని వేల సంఖ్యలో షిప్స్ అన్నీ కూడా అక్కడే హార్మోస్ దగ్గర ఈ సప్లై చైన్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వడంతో మళ్ళీ టారిఫ్స్ అనేది అసలు దిస్ వాజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు 2-3 వీక్స్లోని చాలా ఎస్కలేట్ అవుతుంది వార్ అని చెప్తున్నారు, ఒకవైపు టారిఫ్స్ అని చెప్తున్నారు. సో ఓవరాల్గా మనం మండే చూసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్ అనే ఖచ్చితంగా మనకి కనిపిస్తుందండి మార్కెట్స్. సో సెక్టోరియల్గా చూస్తే ఏ సెక్టార్స్ బాగా లాసెస్లో ఉన్నాయి అసలు?
ఎస్పెషల్లీ అండి లాసెస్లో మనకి హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి ఇవేంటంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. వీళ్ళకి ఒక్కొక్క లీటర్ మీద పెట్రోల్ మీద అయితే దాదాపుగా ఒక 20 నుంచి 30 రూపాయల నష్టం, డీజిల్ మీద అయితే ఇంకా 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఒక్కొక్క లీటర్ మీద వాళ్ళకి నష్టాన్ని భరిస్తూ ఉన్నారండి. సో దాన్ని అంతా కూడా ఆ భారం అంతా గవర్నమెంట్ ఎంతవరకు ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది, 10 రూపాయలు తగ్గించింది పెట్రోల్ మీద, డీజిల్ మీద. సో ఇన్వెస్టర్స్ మీద కానీ లేకపోతే కన్జ్యూమర్స్ మీద వెయ్యకూడదని. సో బట్ వీళ్ళ లాసెస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకని మనకి హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసి ఇవన్నీ కూడా చాలా వరకు నెగిటివ్ అయిపోయాయి. సో దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే మనకి $106 ఉందంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి అది మనం ప్యూర్గా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం బెటర్గా మనకు కనిపిస్తున్న సెక్టార్స్ ఏంటంటే అల్యూమినియంకి సంబంధించిన అవైతే ఉన్నాయో అవి కొంచెం పాజిటివ్గా, నాల్కో మనం పాజిటివ్గా తీసుకోవచ్చు, ఓఎన్జీసీ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్గా తీసుకోవచ్చు. అలానే సిమెంట్ మనకి ఒక్కొక్క బ్యాగ్ మీద 50 రూపాయలు కూడా పెరగొచ్చు అని అంటున్నారండి. సో ఆ న్యూస్ కూడా వచ్చింది. సిమెంట్ మీద మనకి 40 అంటే మనం ఒక్కొక్క స్టేట్ తీసుకుంటే 30 to 50 రూపీస్ పర్ బ్యాగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. సో ఆ ప్రైజెస్ ఏప్రిల్ నుంచి కానీ వచ్చినట్లయితే ఆల్ సిమెంట్ కంపెనీస్ లైక్ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, ఏసీసీ కానీ, అంబుజా సిమెంట్ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలానే పోర్ట్ అండ్ షిప్పింగ్ కంపెనీస్ కూడా కొంచెం పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి. అదాని పోర్ట్ కానీ, షిప్ బిల్డింగ్ కంపెనీస్ కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటిలో కూడా కొంచెం ఐటీ కంపెనీస్ అంటే అంత రికవరీ రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఐటీ కంపెనీస్లో చాలా రికవరీ కనిపించిందండి. ఎందుకు ఐటీలో అంత రికవరీ కనిపించిందంటే ఆల్ ఐటీ ఇండియన్ కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ మీద అందరూ కూడా దృష్టి పెట్టారు. ఏఐ మీద చాలా వరకు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయటం కానీ లేకపోతే దాని మీద బడ్జెటింగ్ ఎల్లకేట్ చేయటం కానీ చాలా వరకు జరుగుతోంది. దానివల్ల కొంచెం ఏవైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి మంచి రికవరీలో కనిపిస్తున్నాయి. సో ఎవరైనా ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే దే కెన్ చెక్అవుట్ దీస్ స్టాక్ స్పెసిఫిక్ కంపెనీస్ లైక్ అల్యూమినియం కంపెనీస్ కానీ, షిప్ బిల్డింగ్ కంపెనీస్, అలానే మనకి సిమెంట్ స్టాక్స్. ఆ విధంగా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న ఐటీ కంపెనీస్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చండి. బట్ ఓవరాల్గా మార్కెట్ అయితే ఇంకా నెగిటివ్ ట్యూన్లోనే ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఐస్ 8,000 కోట్లు మళ్ళీ సెల్ చేశారు. సో కంటిన్యూస్గా ఎఫ్ఐఐ సెల్లింగ్ అయితే ఆగనే లేదు. సో మనకి సపోర్ట్ లెవెల్స్ అంటే 22,750 బిలో కానీ మార్కెట్ కానీ క్లోజ్ అయితే దట్ మైట్ గో టు 22,500, 22,400కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఈజీగా కనిపిస్తున్నాయి. అలానే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 23,050 దగ్గర ఉన్నాయండి. అండ్ అదేవిధంగా మార్కెట్లో ఉన్న థ్రెట్స్ ఏంటి అసలు? సో మార్కెట్లో మనకి 2 బిగ్గెస్ట్ థ్రెట్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి క్రూడ్ ఆయిల్ ప్రైస్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ $106, $107 ఇలా పెరుగుతూ ఉంటే మన మార్కెట్స్ అలా తగ్గుతూనే ఉంటాయండి. అందులో డౌట్ ఏం మనకు కనిపించట్లేదు. అలానే ఇంకొకటి ఏంటంటే మనకి ఈ రూపీ కూడా ఎన్నిసార్లు ఆర్బీఐ ఇంటర్వెన్షన్ తీసుకొని 92, 93 దగ్గరకు వస్తున్నా మళ్ళీ అది అగైన్ $95కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అగైన్ క్రూడ్ ఆయిల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మన ఇండియన్ ఎకానమీ మీద చాలా భారం పడుతోంది. సో దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే మనకి జీడిపి గ్రోత్ కూడా 6%కి బిలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల మనకి క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది ఒక థ్రెట్ అయితే, అలానే ఈ కరెన్సీ ఎగెనిస్ట్ డాలర్ మన ఇండియన్ కరెన్సీ $94-95కి కానీ ఎగెనిస్ట్ రూపీ 95 రూపీస్కి కానీ వెళ్ళినట్లయితే అది కూడా బిగ్గెస్ట్ థ్రెట్. ఇంకా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే దాదాపుగా అది కూడా కంటిన్యూ అవుతూ ఉందండి. సో దీస్ ఆర్ ఆల్. ఇప్పుడు మనకి ఎంపీసీ మీటింగ్ కూడా మనకి కనిపిస్తుంది. సో మానిటరీ పాలసీ ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ యథాతథంగా ఉంచే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 6 నుంచి మనకి ఈ ఎంపీసీ మీటింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. అందులో మనకి కామెంటరీ మనకి రాబోతుంది. మన గ్రోత్ గురించి, మన ఇన్ఫ్లేషన్ గురించి, మన జీడిపి, అలానే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి కూడా మనకి ఆ కామెంటరీ అనేది రాబోతుంది ఆర్బీఐ గవర్నర్ నుంచి. సో దాన్ని బట్టి కూడా మార్కెట్స్ విల్ టేక్ సమ్ క్యూస్. ఇంక వీటన్నిటిలో కూడా మనకి ఏప్రిల్ 7 నుంచి Q4 ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. సో కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో దాని మీద కూడా మార్కెట్స్ చాలా వరకు ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో. ఈసారి ఈ 3 months ఏదైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇంపాక్ట్ అనేది మనకి Q4 ఎర్నింగ్స్లో కనబడుతుంది. సో దానివల్ల కూడా మన మార్కెట్స్ అనేవి డిపెండ్ అవుతాయి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ ద ఎంపీసీ కామెంటరీని మనం చూసుకుంటూ ఉండాలి. అలానే Q4 ఎర్నింగ్స్ కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. రైట్. సో మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ఇన్ని గందరగోళాల మధ్య
ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇంత అనిశ్చితుల మధ్య కూడా మళ్ళా ఆ టారిఫ్లకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ తీసుకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి సో మండే మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా మనం ఒక ఇన్వెస్టర్గా ఒక ట్రేడర్గా మండే మార్కెట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే డెఫినెట్గా ఈ 100% టారిఫ్ ఇంపాక్ట్ అనేది మండే మార్కెట్లని పెద్ద మొత్తంలో ఊగిసలాడించే అవకాశం అయితే ఉంది కాబట్టి. సో మండే మార్కెట్స్ అయితే డెఫినెట్గా వాలటైల్, అంటే లాస్ట్ థర్స్డే కూడా వాల్టలిటీ అనేది చాలా హైగా ఉంది. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే 3 days కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ రోజు వచ్చిన నెగిటివ్ న్యూస్ లేకపోతే మండే తర్వాత ఆ మండే మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ క్లోజ్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్లో జరుగుతున్న ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, ఏవి థ్రెట్స్. ఇప్పుడు కొత్తగా ఇరాన్ వాళ్ళు ఇంకో థ్రెట్ చేశారండి. ఏంటంటే హార్మోస్ కింద ఏవైతే కేబుల్స్ ఉన్నాయో, ఇంటర్నెట్ కేబుల్స్, వాటిని కూడా హర్ట్ చేస్తాము. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇవి అన్ని కంపెనీలని కూడా మేము ఇంటర్నెట్ కేబుల్స్ ని మేము వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ని, ఏవైతే వాళ్ళ పెద్ద పెద్ద యుఎస్ కంపెనీస్ కున్న ఈ ఫెసిలిటీస్ ని కూడా, వాటిని కూడా డిస్టర్బ్ చేస్తే ఇక వారు ఇంకా ఏ విధంగా ఉండబోతుందో మనము అర్థం చేసుకోలేకపోతున్నాము. సో ఇది ఎవ్రీ డే చేంజ్ అవుతుంది కాబట్టి సో ఎవ్రీ వన్ హ్యాస్ టు బి వెరీ వెరీ లైక్ కాషియస్. ఇంకా అంటే బేరిష్ లాగే కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్స్ అయితే ఇంకా నెగిటివిటీనే ఎక్కువగా కనిపిస్తుంది. సో మండే వీ మైట్ సీ సమ్ మోర్ వాల్టిలిటీ అండ్ సమ్ మోర్ కరెక్షన్ ఇన్ ద మార్కెట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి రెడ్డి గారు. థ్యాంక్ యూ.